అందరికీ నమస్కారం. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రీజనింగ్ సిలబస్. అబ్బా, చూడ్డానికి పెద్ద లిస్టులాగా భయపెడుతుంది గదూ. కానీ అస్సలు టెన్షన్ పడొద్దు. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే, ఆ పెద్ద సిలబస్ను సింపుల్గా ముక్కలుగా విడగొట్టి మన ప్రిపరేషన్కు పక్కాగా ఉపయోగపడే ఒక క్లియర్ రోడ్ మ్యాప్లా ఎలా మార్చుకోవాలో చూసేద్దాం. ఓకే, మన ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ ఈ సిలబస్ కోడ్ని క్రాక్ చేద్దాం. ఆ తర్వాత రీజనింగ్లో ఉండే 3 మెయిన్ పిల్లర్స్ ఏంటో చూద్దాం. అందులో వర్బల్, నాన్ వర్బల్, పజిల్స్ ఎలా ఉంటాయో డీకోడ్ చేద్దాం. ఆపై టైర్ 2 లాజిక్ని కూడా మాస్టర్ చేసి ఫైనల్గా వీటన్నిటినీ కలిపి ఒక పర్ఫెక్ట్ స్టడీ బ్లూ ప్రింట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సరే, ఎస్ఎస్సి వాళ్ళు ఈ జనరల్ ఇంటెలిజెన్స్ని ఎలా చూస్తారో తెలుసా? వాళ్ళు మొత్తం సిలబస్ను ఒక పద్ధతి ప్రకారం 3 మెయిన్ కేటగిరీలుగా విడగొడతారు. అసలు విషయమేంటంటే, ఈ స్ట్రక్చర్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు, సగం సబ్జెక్ట్ మన చేతిలో ఉన్నట్టే. అదే మన ఫస్ట్ స్టెప్. ఆ 3 పిల్లర్స్ ఇవే. 1 వర్బల్ రీజనింగ్, అంటే సెమాంటిక్, సింబలాలిక్. 2 నాన్ వర్బల్ రీజనింగ్, అంటే విజువల్, ఫిగరల్. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, టైర్ 2 కోసం ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్. ఈ మూడింటి మీదే మన ప్రిపరేషన్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఓకే, మన ఫస్ట్ పిల్లర్లోకి వెళదాం. అదే వర్బల్ రీజనింగ్. పేర్లోనే ఉంది కదా, ఇదంతా పదాలు, నంబర్లు, సింబల్స్తో లాజిక్ అప్లై చేయడం గురించే. ఎగ్జామ్లో మనకు ఎదురయ్యే రీజనింగ్ క్వశ్చన్స్లో ఎక్కువ శాతం ఇక్కడించే వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఉంది. అనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్. ఈ 3 టాపిక్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. కానీ ప్రతిదాన్లో 3 వెరైటీలుంటాయి. సెమాంటిక్ అంటే పదాల అర్థంతో సంబంధం ఉన్నవి. సింబాలిక్ అంటే గుర్తులు, చిహ్నాలతో ఉండేవి. ఫైనల్గా ఫిగరల్ అంటే బొమ్మలతో కూడినవి. ఈ చిన్న తేడాని గమనిస్తే ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. ఆ తర్వాత మనందరికీ బాగా తెలిసిన ఫేవరెట్ టాపిక్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, సింబాలిక్ ఆపరేషన్స్, ఇంకా వర్డ్ బిల్డింగ్. ఇవి పక్కా క్లాసిక్ రీజనింగ్ పజిల్స్. వీటిని ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచి స్కోర్ వస్తుంది. ఇది డైరెక్ట్గా మన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్కి ఒక టెస్ట్ లాంటిది. సరే, వర్బల్ రీజనింగ్లో మనం చివరగా చూడాల్సినవి వెన్ డయాగ్రామ్స్ ఇంకా సిలాజిజం. వేర్వేరు గ్రూపుల మధ్య ఎలాంటి రిలేషన్షిప్స్ ఉన్నాయో అర్థం చేసుకునే కెపాసిటీని ఇవి టెస్ట్ చేస్తాయి. ముఖ్యంగా సిలాజిజం అనే పదం కొంచెం కొత్తగా అనిపించొచ్చు. అసలు దాని అర్థమేంటో ఒకసారి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, సిలాజిజం అంటే వాళ్ళు 2-3 స్టేట్మెంట్స్ ఇస్తారు. వాటి ఆధారంగా మనం లాజికల్గా ఒక ఖచ్చితమైన ముగింపుకు రావాలి, అంతే. ఇది ఎగ్జామ్లో చాలా కీలకమైన స్కిల్. రైట్, ఇక మన రెండో పిల్లర్కి షిఫ్ట్ అవుదాం. నాన్ వర్బల్ రీజనింగ్. ఇక్కడ పదాలు, నంబర్లు ఏమీ ఉండవు. అంతా బొమ్మలు, ఆకారాలమయం. మన కంటిచూపు ఎంత షార్ప్గా ఉంది, విజువల్ ప్యాటర్న్స్ని ఎంత ఫాస్ట్గా పట్టుకుంటామన్నదే ఇక్కడ అసలైన టెస్ట్. ఇందులో ముఖ్యంగా మన విజువల్ స్కిల్స్ని టెస్ట్ చేసే టాపిక్స్ ఉంటాయి. స్పేస్ ఓరియంటేషన్, ట్రెండ్స్, ఇంకా పేపర్ ఫోల్డింగ్, అంటే ఒక ఆకారం తిప్పితే ఎలా ఉంటుందో ఊహించడం, ఒక సిరీస్లో నెక్స్ట్ వచ్చే బొమ్మేంటో కనిపెట్టడం, ఇంకా పేపర్ని మడిచి, కత్రించి, మళ్ళీ విప్పితే ఎలా కనపడుతుందో మైండ్లోనే ఇమాజిన్ చేసుకోవడం. ఇవన్నీ ఇక్కడే వస్తాయి. అలాగే మిగతా విజువల్ ఛాలెంజెస్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఫిగరల్ ప్యాటర్న్ కంప్లీషన్, అంటే ప్యాటర్న్లో మిస్ అయిన భాగాన్ని పూర్తి చేయడం. ఎంబెడెడ్ ఫిగర్స్, అంటే ఒక పెద్ద బొమ్మలో దాక్కున్న చిన్న బొమ్మని వెతికి పట్టుకోవడం. ఇంకా క్రిటికల్ థింకింగ్, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నమాట. ఇక ఇప్పుడు మనం ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ దగ్గరికి వచ్చేశాం. ఇది పూర్తిగా టైర్ 2 ఎగ్జామ్ కోసం కొత్తగా యాడ్ చేసిన హై లెవెల్ రీజనింగ్ టాపిక్స్ అన్నమాట. నిజం చెప్పాలంటే ఇవే అసలైన ర్యాంక్ డిసైడింగ్ టాపిక్స్. మిగతా వాళ్లతో పోలిస్తే మనల్ని ముందు నిలబెట్టేవి ఇవే. గుర్తుంచుకోండి, ఇవి మామూలు పజిల్స్ లాంటివి కాదు. ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్ వంటివి ఉంటాయి. అంటే ఒక సోషల్ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలి అనేవి టెస్ట్ చేస్తారు. అలాగే వాళ్లు ఇచ్చిన సమాచారం నుంచి మనం ఎంత లాజికల్గా ఒక ముగింపుకు రాగలుగుతున్నాం అనేది కూడా చూస్తారు. అంతేకాదు, టైర్ 2లో సీటింగ్ అరేంజ్మెంట్స్, అంటే సర్క్యులర్, లీనియర్, తర్వాత ర్యాంకింగ్, డైరెక్షన్ సెన్స్ లాంటి కాంప్లెక్స్ పజిల్స్ కూడా ఉంటాయి. వీటికి చాలా డేటా ఇస్తారు. దాన్ని చూసి కంగారు పడకుండా నీట్గా ఒక టేబుల్ లేదా డయాగ్రామ్ వేసుకుని సాల్వ్ చేస్తే
చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పటిదాకా మనం మొత్తం సిలబస్ను మ్యాప్ చేశాం కదా. ఇప్పుడు ఈ సిలబస్ని ఒక యాక్షనబుల్ స్టడీ ప్లాన్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇక్కడొక స్మార్ట్ స్ట్రాటజీ ఉంది. ప్రిపరేషన్ ఈజీ చేసుకోవాలంటే ఒకేలాంటి టాపిక్స్ని గ్రూప్ చేసి చదవండి. ఫర్ ఎగ్జాంపుల్, అనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్. ఈ మూడింటిని ఒకేసారి ఒక మాస్టర్ క్లాస్ లాగా పూర్తి చేయండి. అలాగే పేపర్ ఫోల్డింగ్, ఎంబెడెడ్ ఫిగర్స్ లాంటి విజువల్ రీజనింగ్ టాపిక్స్ అన్నింటినీ ఒకే సెషన్లో ప్రాక్టీస్ చేస్తే కాన్సెప్ట్ బాగా గుర్తుండిపోతుంది. ఇక్కడ ఇంకో ప్రోటిప్. మనం ఆన్లైన్లో స్టడీ మెటీరియల్ కోసం వెతికేటప్పుడు ఏదో జనరల్గా రీజనింగ్ అని కాకుండా సిలబస్లో ఉన్న అఫీషియల్ కీవర్డ్స్ని వాడండి. ఉదాహరణకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఫిగరల్ అనాలజీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని వెతకండి. ఇలా చేస్తే మనకు కరెక్ట్గా ఎగ్జామ్కి కావాల్సిన క్వాలిటీ మెటీరియల్ దొరుకుతుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ అఫీషియల్ సిలబస్ అనేది కేవలం ఒక టాపిక్స్ లిస్ట్ కాదు. అది మన సక్సెస్కి దారి చూపే ఒక రోడ్ మ్యాప్. ఇందులో ఉన్న ప్రతి టాపిక్ మన లక్ష్యం వైపు వేసే ఒక్కో అడుగు. చూశారు కదా, ఇలా సిలబస్ని బ్రేక్డౌన్ చేస్తే ముందుకెళ్లాల్సిన దారి ఎంత క్లియర్గా కనబడుతుందో. ఇప్పుడు మన చేతిలో అఫీషియల్ మ్యాప్ ఉంది. ప్రశ్న ఒక్కటే, మన ప్రయాణంలో మనం మొదట ఏ టాపిక్తో స్టార్ట్ చేయబోతున్నాం?